ఒక బ్యూటిఫుల్ మిమిక్రీతో మీ అందరూ ఎంటర్టైన్మెంట్ చేస్తాను. కాకపోతే ఇందా నుంచి మా వాళ్ళందరూ కూడా ఏదో ఓదార్పు యాత్ర కూర్చున్నట్టు సైలెంట్గా కూర్చున్నారు. కొంచెం ఒకసారి గట్టిగా చప్పలు కొట్టాలి, క్లాప్స్ అందరూ కూడా. సో బిగ్ రౌండ్ చూడండి, కొంతమంది చాలా మంది మగవాళ్ళు కొట్టట్లేదు. ఇప్పుడు మగవాళ్ళు అందరి చేత మృదులా గారు చప్పలు కొట్టేస్తానండి. కొట్టేస్తాను. ఏమంటే పెళ్ళై సంతోషం ఉన్న మగవాళ్ళు ఒకసారి గట్టిగా చప్పలు కొట్టండి. సార్ ఏంటి సార్ ఎవరు కొట్టట్లేదు? చప్పలు కొట్టే వాళ్ళు రెండు రకాలండి. ఒకటి కొట్టపోతే బాగోదు, ఇంటికి వెళ్ళాక మామిడి కొట్టిద్దిన భయంతో పక్కన వాళ్ళు చూస్తున్నారు కదండి బాగోదు అని. ఒకసారి మీరు అందరూ కూడా ఎవ్రీవన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ గట్టిగా చప్పలు కొట్టాలండి. సో ఇప్పుడు ఇలాంటి చాలా పెర్ఫార్మెన్స్ ఉన్నాయి అండ్ అలాగే చాలా అవార్డ్స్ ఉన్నాయి అండ్ ఇంకా చాలామంది ముఖ్య అతిథులు మన మధ్యలోకి రాబోతున్నారు. అండ్ ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమంలో ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా ముందుగా భగవంతుని స్మరించుకుని ప్రారంభించడం అనేది మనందరికీ ఎంతో దీవెనకరం. బేసిక్గా అందుకే సినిమా థియేటర్కి వెళ్ళినా ఒక 20 సంవత్సరాల క్రితం ఒక వైట్ ఆర్ రెడ్ క్లాత్ స్టార్టింగ్లోనే అలా పైకి వెళ్ళి దేవుడి పాటతో స్టార్ట్ అయ్యేది. మమ్ము కాచినవాడు మా మనసు బ్రోచినవాడు. ఇప్పుడు స్టార్టింగ్లోనే ఆనందాన్ని ఎవరు కోరుకోరు, ఈ నగరానికి ఏమయ్యింది. చూసారంటే జనరేషన్ కంప్లీట్ చేంజ్ అయిందని. బట్ ఈ జనరేషన్లో మీ అందరి కోసం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అలాగే ఆ గరిగిపాటి నరసింహ గారు ఇద్దరు మాట్లాడిన తర్వాత ఒక చిన్న ఫన్ కాన్సెప్ట్ తీసుకొని మీ అందరు నవ్విస్తాను. ముందుగా చాగంటి కోటేశ్వరరావు గారు. ఏమంటే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియచేస్తూ, ఏమని మనిషి ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే మనిషి నిరంతరం నవ్వుతూ ఉండాలండి. ఏమంటే నేను ఏమంటానంటే నవ్వుతున్నవారు, సంతోషంగా ఉన్నవారు గట్టిగా ఒక్కసారి చప్పల కొట్టాలి. ఈ రకంగా చాగండి. అదే గరిగిపాటి గారు చాలా చలోక్తిగా మాట్లాడతారండి. ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంటుంది? ఏమండి అందరికీ నమస్కారం, మీ గరిగిపాటి. ఏమండి ఈరోజు చూస్తున్నాం అమ్మ, ఇలాంటి ఆడియో ఫంక్షన్లో కానీ అవార్డు ఫంక్షన్లో ఎవరైనా అందమైన ఆడపిల్ల జడేసుకుంటుందేమో పద్యం పాడదామని చూస్తున్నా. అన్ని కొత్తిమీర గట్లో కరివేపాకట్లే. ఏమంటే జల్లు వేసుకోవడం మానేసరి ఏదంటే గొప్పగా చెబుతారు. మా పాప బాగా ప్యాషన్, ఎందుకు చెప్పండి మా పనికి మాల ఫ్యాషన్లో. ఏమండి జల్లు వేసుకోవాలి, సాంప్రదాయంగా ఉండాలి. గరిగిపాటి విమర్శ కాదమ్మా, అందరూ కూడా సంతోషంగా ఉండాలి. నచ్చిన వారు గట్టిగా చప్పలు కొట్టాలి. సో ఈ రకంగా తీసుకోవచ్చు. ముందుగా మరి ఈరోజు ఈ కార్యక్రమంలో చాలామంది అతిథులు మన మధ్యలోకి రాబోతున్నారు. అందులో కొంతమందిని ఇక్కడ తీసుకొచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది నేను సరదా చేసి చూపిస్తాను. ముందుగా ఇది జస్ట్ ఫర్ ఫన్ అండి, ఎవరిని ఉద్దేశించింది కాదు, సరదాగా మీ అందరు నవ్వించడానికే. సో ముందుగా ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే అందరు నవ్వుకోవాలి కాబట్టి, అరుంధతి సినిమా ఎంతమంది చూశారు? చేతులు పైకెత్తాలండి, కొంచెం మొహమాటం లేకుండా అందరు కొంచెం ఫ్రీగా. మీరు చూడపోయినా పర్వాలేదు, జెమినీ టీవీలో నెలకు 2 సార్లు వేసి చూపిస్తారు. అరుంధతి సినిమాలు నేను వదల బొమ్మాలంటే ఎలా మనందరూ బాగా తెలుసు. ఈ 2025లో అరుంధతి పార్ట్ 2 తీస్తే ఎలా ఉంటుంది అనేది నేను సరదా చేసి చూపిస్తాను. పశుపతి క్యారెక్టర్ని ఈ జనరేషన్లో ఉన్నవంటి కొంతమంది హీరోస్, కమెడియన్స్ నేను వదల బొమ్మాలని డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది. ముందుగా మీ అందరు తెలిసిందే ఒరిజినల్ డైలాగ్. వసే అరుంధతి, నీకు పిల్ల 80 ఏళ్ళుగా పగతీరని పిశాచినై కసితో రగిలిపోతున్నాను. నన్ను చంపి ఈ సమాధిలో కుల్లబెట్టిన నిన్ను వదల బొమ్మాలే వదలా. ఇంత పవర్ఫుల్ డైలాగ్ని కొంతమంది కమెడియన్స్, హీరోస్ చెప్తే ఎలా ఉంటుంది, పశుపతి క్యారెక్టర్ ఇస్తే ఎలా ఉంటుంది అనేది ఎక్కడికి వెళ్ళిన అడిగే కాన్సెప్ట్ ఇది. ముందుగా ఇదే డైలాగ్ని, ఇదే క్యారెక్టర్ని, పశుపతి క్యారెక్టర్ని జయప్రకాష్ రెడ్డి గారు వేస్తే ఎలా ఉండేది? ఓ అరుంధతి గబ్బుదానా, ఏమి సమాధిలో పెట్టినావా? నేనంబి మీ భావని పశుపతిని మాట్లాడుతున్నాను. కూజాలు సెంపులవుతున్నాయి అమ్మి. మా నాయన సీటిగండం అన్నాడే గబ్బునా కొడుకు, సమాధి గండమని చెప్పకుండా పోయినాడే ముసలోడు. అరుంధతి వచ్చి సమాధి భద్ర కొడతావా, నెత్తి మీద బాంబ ఏమంటావా చెప్పో. నువ్వు వద్దు, నీ పెళ్ళి వద్దు గబ్బుదానా. అప్పటికి ఏమండి నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వబోవడం ఒక రోగం. నవ్విన వాళ్ళు నచ్చిన వాళ్ళు గట్టిగా చెప్పలు కొట్టండి పర్వాలేదు. ఇదే డైలాగ్ని కనుక సరదాగా కొంచెం పోసాని కృష్ణమురళి గారు కనుక ఇన్ కేసు ఆయన సీరియస్గా ఈ డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది పశుపతి క్యారెక్టర్ని? ఏవే అరుంధతి పిచ్చిదారా, మెట్టలారా, ఎన్నాళ్ళు పెడతావే సమాధిలో? అబ్బా అరుంధతి, నేను మారిపోయా బంగారు. నువ్వు సమాధి బద్దలు కొట్టపోతే లోపల పేపర్ వాడు ఉన్నాడా, పాలవాడు ఉన్నా అనుమానం వస్తుంది కదండి. అరుంధతి రావే రా, నువ్వు సమాధి బద్దలు కొట్టిపోయినా నువ్వంటే ఇష్టం. ఐ లవ్ యూ బంగారు, ఐ లవ్ యూ పిచ్చిదారా. ఈ రకంగా సో పోసాని గారిని తీసుకోవచ్చు. అదే మన ఆల్ ఇండియాకి అందగాడు బాబుమోహన్ గారు, ఆయన కనుక కొంచెం సిగ్గుపడుతూ ఈ డైలాగ్ చెప్తే పశుపతి క్యారెక్టర్ కనుక ఆయన వేసి ఉంటే, అమ్మా పచ్చక 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 పచ్చక, నేనమ్మా నీ బావనే పచ్చుపతి మరద్దే
అందుకో ఏమిటి ఎలా అరుంధతి నువ్వు సమాధి బద్దలు కూడా పోయినా నా దగ్గర సమాధులు ఆడుకోవడానికి 3 పంది పిల్లలు ఉన్నాయమ్మా. నల్ల పంది, ముళ్ళ పంది, అడవి పంది, బొచ్చకో 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 బొచ్చకో. ఈ రకంగా తీసుకోవచ్చు. అదే మన కమెడియన్ సప్తగిరి గారు ప్రేమ కథ చిత్రం అలాగే చాలా సినిమాలు ఆయన కమెడియన్ చేశారు. ఆయన కనుక ఈ పశుపతి క్యారెక్టర్స్ ఎలా ఉండేది? ఎవరే నువ్వు గ్రహం త్రవాసి కప్పలాగున్నావో, ఊరుకునే బొమ్మాలే నన్ను పెళ్లి చేసుకుంటావా అన్న ఆ మాత్రం సమాధులు పెట్టేస్తావా? ఒరే సొదిరా ప్రవీణ యాడ తీసుకొచ్చారా? ఇది బొమ్మాలి కదా, దీని అమ్మాలరా. 1 కాదు 2 కాదు 80 సంవత్సరాలు సమాధులు పెట్టేసిందిరా. గులాబు జామ కడగడలాడిపోయినాయిరా. అక్క ఎవరే నువ్వు? నువ్వు వద్దు, నీ పెళ్లి వద్దు. అబ్బా ఆహా వచ్చేచావా ఏమక్క? మళ్ళీ సమాధులు పెడతావా? అమ్మా నేను వెళ్ళిపోతానక్క. సో ఈ రకంగా సప్తగిరి గారి వాయిస్ నచ్చితే అందరూ కూడా గట్టిగా చెప్పలు కొట్టచ్చు. ఇది బేసిక్గా కమెడియన్స్ని ఎంతమందిని ఇమిటేట్ చేయొచ్చు. సో సరదాగా ఫైనల్గా నేను క్రియేట్ చేసింది ఏంటంటే కనుక ఇన్కేస్ జస్ట్ ఫర్ ఫన్ ఇది ఇన్కేస్ పశుపతి క్యారెక్టర్ని విజయ్ దేవరకొండ గారు వేస్తుంటే ఎలా ఉండేది? అర్జున్ రెడ్డి సినిమా మీ అందరు చూశారు. సో హై పిచ్ వాయిస్ ఆయన కనుక ఈ పశుపతి క్యారెక్టర్ వేస్తే ఎలా ఉండేది? ఏం మాట్లాడుతున్నావే అరుంధతి? 1 కాదు 2 కాదు 80 సంవత్సరాలు సమాధిలో పెట్టినావే. అరే శివ ఇంద్ర ఎంత గలీజ్గా ఉంది ఇది. ఏమన్నాను రా నేను? అరే చెప్పరా ఏమన్నాను రా? మేడం మేడం ప్లీజ్ మేడం పెళ్లి చేసుకోండి అన్నాను రా. తీసుకొచ్చి 80 సంవత్సరాలు సమాధిలో పెట్టిందిరా ఇది. అసలుకి నేను శంకి కానీ గలీజ్ మాటలు వస్తాయి అని చెప్పరా శివ. నాకు కొంచెం కడోపకలేదురా. వచ్చి సమాధి బద్దలు కొట్టమా అని చెప్పరా శివ. అరే ఈ సమాధిలో ఉన్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైందిరా. మనం పోతే మనకేం ఎఫెక్ట్ అయితే మన లైఫ్లో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరుంటారా. నీ అమ్మ నా లైఫ్ మొత్తం మీద కనబడుతుంది. ఎఫెక్ట్ ఏముందిరా బొంగ. వచ్చే సమాధి బద్దలు కొట్టమా అని చెప్పరా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా ఎంతైనా చేయొచ్చు. బట్ మధ్యలో గ్యాప్లో ఆ టైం ఉన్నప్పుడు ఇంకా మీ ఫేవరెట్ పొలిటీషియన్స్ అండ్ హీరోస్ వాయిసెస్ చాలామంది జగన్ గారు, ఓకే జగన్ గారు, బాలయ్య గారు, ఇంకా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా చెయ్యాలా? ఓకే. సో ఆడియన్స్ ఎవరికైనా మీ ఫేవరెట్ ఎనీ పొలిటీషియన్స్ అండ్ ఎనీ హీరో ఎవరైనా అడగొచ్చు. సో అంబికా కృష్ణ గారు సో ఇక్కడ ఉన్నారు సార్. సో ఆయన కేఏ పాల్ గారా చేద్దాం. సో అంబికా కృష్ణ గారు సో చక్కగా ప్రొడ్యూసర్గా చేసినటువంటి సో ఆయన ఆల్వేస్ ఆయన ఫేవరెట్ హీరో. సో నందమూరి బాలకృష్ణ గారు. సో ఆయన కనుక వేదికపైకి మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది కొంతమంది ఆ వాయిసెస్ని తీసుకుని మీ అందరూ ఎంటర్టైన్ చేస్తారు. ముందుగా సినిమాలో మాట్లాడే విధానం ఎలా ఉంటుంది అండ్ బయట ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంటుంది వేదిక పైన రెండు చేసి చూపిస్తాను. ఈ 2 సరదా నవ్వుకోవడానికి. సినిమాలు అనుకోండి చాలా పవర్ఫుల్గా మాట్లాడతారు. డైలాగ్ కింగ్ ఆయన. రాయ్ నువ్వు భయపడితే భయపడడానికి ఓటర్ని అనుకుంటున్నావా బే? షూటర్ని కాల్చి పడేస్తా కొడక. చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. ఇంత పవర్ఫుల్గా మాట్లాడే బాలయ్య గారు సో ఇదే వేదిక పైన ఆయన మాట్లాడే సంభాషణ సరదాగా మీ అందరి కోసం ఇది సరదాగా నవ్వించడానికేనండి. చాలా సంతోషం ఈరోజు మరి విబి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంలో బొప్పన విష్ణు గారు ఇలాంటి చక్కటి కార్యక్రమం పెట్టడం నిజంగా ఒక చరిత్ర. ఈరోజు టీవీ అండ్ ఫిల్మ్ డైరెక్టరీ లాంచింగ్కి అలాగే డిజిటల్ మీడియా అవార్డు ఒక నవ్వుకు సీరియస్ మ్యాటర్. మనోడేనా తోసేయండి బయటికి, క్రమశిక్షణ తప్పొద్దు. సరే ఏదైనా కూడా అన్నట్టుగా ఎన్నో రసవంతమైనటువంటి కార్యక్రమాలు జరగాలని మనసాబచ్చ సర్వ కోరుకుంటూ జై ఎన్టీఆర్ చెప్పాలి, గట్టిగా చెప్పలు కొట్టాలి. రైట్. యా ఇంకా ఫైనల్గా ఆడియన్స్ అడగాలి, మనం కాదు. యా కేఏ పాల్ గారు. సో ఆయన వచ్చి ఈ వేదిక పైన మాట్లాడే విధానం ఎలా ఉంటుంది చూశారు కదా, గుర్తుపట్టారా? జస్ట్ ఇప్పుడే పోరాటం చేసి వేదిక పైకి వచ్చాను. ఇప్పుడే మృదులా గారికి యాంకరింగ్ నేర్పించింది నేనే, అవునా కదా చెల్లమ్మ? నా దగ్గరికి వచ్చింది కాఫీ కోసం బ్లెస్సింగ్స్ ఇచ్చాను. అప్పటి నుంచి పాటలో యాంకరింగ్ ఎరగదీసేస్తారు. ఇంత రాము అఖిల్కి మ్యాజిక్ నేర్పించింది నేను. అదంతా ఎందుకు బప్పన విష్ణుకి టైటిల్ ఇచ్చిందే నేను, అవునా కదా తమ్ముడు? బప్పన విష్ణు బిజీగా ఉన్నాడు, చెక్ రాదు తర్వాత జోక్ అయిపోతే. ఓకే
సో థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా చేయొచ్చు బట్ సో చాలా పర్ఫార్మెన్స్ ఉన్నాయి కాబట్టి నచ్చిన అంతా కూడా గట్టిగా చెప్పలు కొట్టచ్చు. దిస్ ఆల్ రౌండర్ రవి.